మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం అందరం తలలు వంచినట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు స్తోత్రము, స్తోత్రం. పరిశుద్ధుర ప్రేమల తండ్రి, దయగల యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మరి మీ సన్నిధిలో చేరి మీ నామను గణపరచుటకు, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, మేమేమై ఉన్నామో ప్రభా కేవలం మీ కృప మాత్రమే ఉన్నాం. మీ కృపను బట్టి ప్రభా మేము జీవించగలుగుతున్నాం. ప్రభా మా జీవితము ప్రభా అంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి పట్టిదే. అయినప్పటికీ కూడా ప్రభా మీ కృప చేత మేము బ్రతుకుతూ ఉన్నాం. అది కేవలం మీ కృప మాత్రమే. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తను ముఖ్యంగా మీకు వాక్యమును మేము సమీపిస్తున్నామనైనా తను మమ్మల్ని మేము మీకు సంపూర్తిగా సమర్పించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా మీరు అన్నారు సగం సగంగా మీరు ఉండకూడదన్నారు, మరి సంపూర్ణంగా సమర్పించుకోమన్నారు ప్రభా. అటువంటి జీవితము మాకందరికీ దయచేయండి ఈ సమయంలో ప్రభా. మరి మమ్మల్ని అందరూ కూడా మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసులు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సంభించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తములను మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచెను. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. పరిశుద్ధుర ప్రేమల తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి అల్పుడను ప్రభా, బాల్యుడను, ఏమాత్రము జ్ఞానం లేని వాడను ప్రభా, నన్ను మీకు సిలువ చాటం బరువు చేయండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యము మీది, మాట్లాడేవారు మీరు. తన వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా బయలుపరచువారు మీరునైనా. ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడి తన వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని మాకు బయలుపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు మా జీవితాలను బయలుపరచండి. మీకు ఇష్టమైన రీతిగా వాక్యం మీకు ఇష్టమైన రీతిగా మా జీవితాలు ప్రభా మరి జీవించుదురుగాక అని మీరు సెలవిచ్చినారు. అటువంటి జీవితం మేము కలిగి ఉందము గాక. తను మీకు స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ప్రకటన గ్రంథములో నుండి 1వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం కనుక జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సమయం చాలా గొప్పది. అది దేవుని సమయం, దేవుని వాక్యం వినే సమయం కనుక మనం జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం చేసుకుందాం. మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథము అని ఇక్కడ వాక్యంలో ఉంది. 1వ అధ్యాయంలో 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆమేన్.
హల్లెలూయా. ఎట్టున్నారు? నేను ఉదయకాలము నిజ సంఘము యొక్క నిజ ప్రత్యక్షత అనే వర్తమానాన్ని మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అంతా కూడా మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉన్నది. ప్రకటన గ్రంథం అంతా కూడా మీరు గమనించండి. ప్రకటన గ్రంథం అంతా కూడా, ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటే సాతానుకు దాన్ని బయలుపరచడం ఇష్టం లేదు. చూడండి, వాడు ఎప్పుడు అసహించుకునేటి 2 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. మొదటిది ఆదికాండము, రెండవది ప్రకటన గ్రంథం. ఎందుకంటే వాడికి అర్థం కాకుండా వానికి ఇష్టం లేదు అది బయలుపరచబడ్డం. అర్థమవుతుందా? కానీ మీరు గమనించండి పిల్లరా, మరి చివరి కాలంలో మరి ప్రకటన గ్రంథంలో నెరవేర్పు ఉంది. ఆమేన్. ఎట్టున్నారా? హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అది చివరి కాలంలో బయలుపరచబడే విషయాలన్నీ కూడా అవి ముగింపులో ఈ బయలుపాటు మనకున్నది. హల్లెలూయా. ఎట్టున్నారా? కనుక చూడండి పిల్లారా, మరి ఇక్కడ నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షత. ఎట్టున్నారా? ప్రత్యక్షత. బైబిల్ అంతా కూడా ప్రత్యక్షత మీదనే ఆధారపడి ఉన్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. మనకు ఒక వాక్యము వినడం కాదు, వాక్యములో ఉన్న ప్రతి విషయం మనకు అర్థం కావాలంటే అక్కడ ప్రత్యక్షత ఉన్నది. ప్రత్యక్షత కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎటున్నారా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, యేసుక్రీస్తు మరి ఆయన యొక్క ప్రత్యక్షత తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథం. ఆమేన్. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. మనము బైబిల్లో ఏ వాక్యమైనా మనం అర్థం కావాలంటే అక్కడ ప్రత్యక్షత కావాలా? నిజమేనా? ఒక నూతన జన్మ మనం పొందుకోవాలంటే కానీ మనకి ఏం కావాలి? ప్రత్యక్షత కావాలా? ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతిదీ మనకు అర్థమైతేనే కానీ గ్రహిస్తేనే కానీ మనం నడవగలుగుతాం. ఎందుకంటే అర్థం కాకపోతే నడవలేవు. ఒక అవగాహన మనకు కావాలా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, మరి నిజ సంఘం అనేది ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షత. దేవునికి కావాల్సింది నిజ సంఘం అని ఇక్కడ చెప్పబడుతుంది. నిజమైందంటే దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని ఇష్టపడడు. నిజమేనా? అబద్ధము మనం మాట్లాడడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు కదా. ఒక పూట అబద్ధం ఆడతాం, రేపైతే అబద్ధం ఆడడం కాదు. అసలు అబద్ధం ఆడేది దేనికి ఇష్టం లేదు. ఆమేన్. అబద్ధం ఆడేటోళ్ళు మౌనంగా ఉన్నట్టున్నారు, ఆమేన్ చెప్పట్లేదు. అబద్ధం ఆడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ వలన. మన దేవుడు అబద్ధానికి ఇష్టపడే దేవుడు కదా ఆయన. హల్లెలూయా. అబద్ధం ఆడిపేదోళ్ళు యెహోవాకు హేయం. హల్లెలూయా. కనుక చూడండి, సంఘం ఎప్పుడు కూడా సాతాను నమ్మదు కదా. ఎవరు నమ్ముతుంది? సంఘం అంతా కూడా దేవుని నమ్ముతుంది, దేవుని వాక్యాన్ని నమ్ముతుంది, దేవులో ప్రత్యక్షతని పొందుకుంటుంది. ప్రియులారా, చూడండి, మనము నూతన జన్మ పొందుకున్నామంటే అక్కడ ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనము భౌతికంగా మనం ఆలోచించడం లేదు. ఎటున్నారా? మామూలుగా కాదు నూతన జన్మ అనేది. ఆల్రెడీ మేము జన్మించామండి, కానీ మరొక జన్మ ఉన్నదా అంటే బైబిల్ ఏం చెప్తుంది? అది ఈలోక సంబంధమైన జన్మ కాదు, అది పరలోక సంబంధమైన జన్మ ఉన్నది. ఎందుకంటే మరి పరలోక సంబంధమైన జన్మ నీకు లేకపోతే నువ్వు పరలోకానికి నీకు సంబంధం లేదు. అంటున్నారా? పరలోక సంబంధమైన జన్మను పొందుకుంటేనే కానీ పరలోకంలో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. హల్లెలూయా. అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, సంఘం అనేది ఎలా ఉండాలంటే ఆత్మీయ ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు సంఘమై ఉన్నారా? హల్లెలూయా. అయితే మనకేం కావాలి? దేవుని ఆత్మీయ ప్రత్యక్షత కావాలి. మన ప్రత్యక్షత కాదు, మన ఆలోచన కాదు, మన సొంత అవగాహన కాదు, కానీ దేవుని నుంచి ప్రత్యక్షత రావాలి. ఎందుకంటే బైబిల్ అంతా మనకు అర్థం కావాలంటే ఆ ప్రత్యక్షతని దేవుని నుంచి రావాలా కదా. వాక్యములో ఉన్న ప్రతి మనకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కూడా ఉండాలా.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, మరి నిజంగా దేవుని ప్రత్యక్షత కనుక మనం కలిగి ఉన్నప్పుడు ఆ సంఘం ఎదుట పాతాళంలో ఒక ద్వారాలు కూడా నిలువవు అని బైబిల్ చెప్తోంది. నిజమేనా? ప్రత్యక్షత కలిగిన సంఘం ముందు ఏది నిలబడదు. సాతాను సంఘం నిలబడవు, ఏది నిలబడదు. వాక్యం ముందు ఏది నిలబడదు. ఎందుకంటే దేవుని వాక్యము సత్యమై ఉన్నది కనుక ప్రత్యక్షత కలిగిన వారి ముందట ఏది కూడా నిలబడదు. ఆమేన్. కనుక మన జీవితాలు చూడండి ఎలా ఉండాలంటే, ప్రత్యక్షత లేకుండా దేవుని కోసం నువ్వు జీవించలేవు. అర్థమవుతుందా? అయ్యా మేము విన్నామండి, వింటే కాదండి, ఆ విన్న వాక్యంలో ఏదో ప్రత్యక్షత ఉంది, అది నీకు అర్థం కావాలా. ఆమేన్. ఎటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఎందుకంటే మరి జరగబోయే విషయాలు ఏమున్నాయో నీకు తెలవాలంటే అక్కడ ప్రత్యక్షత కావాలా. జరిగిన విషయాలు నీకు తెలవాలంటే ప్రత్యక్షత రావాలా. జరుగుతున్న విషయాలు నీకు అర్థం కావాలన్నా కానీ ప్రత్యక్షత కావాలా. ఆమేన్. మీకు తెలుసా, ప్రత్యక్షత లేకపోతే ఏమి జరుగుతుందో నీకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదు, దేవుడు ఏమి కార్యాలు చేస్తున్నావో నీకు తెలియదు. ఆమేన్. ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావో నీకు తెలియదు. హల్లెలూయా. ఏ కాలంలో సంఘం ఏ రీతి ఉండాలో నీకు తెలియదు. ఆమేన్. అర్థమవుతుందా? ఒక ప్రత్యక్షత నీకు లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఏమాత్రం జీవించలేవండి. నీ ఇష్టమే, నీ ప్రత్యక్షత. దేవుని నమ్ముకున్న వాడికి దేవుని ప్రత్యక్షత కావాలి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. నీ సొంత బుద్ధి ఇక్కడ పనిచేయొద్దు. ప్రవక్త అన్నాడు, సొంత బుద్ధి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని ప్రత్యక్షత నీకు ఏమాత్రము అర్థం కాదు కదా. నేను అనే నీ బుద్ధి, నీ ఆలోచన ఇక్కడ పనిచేయొద్దు. దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చూడండి ప్రియులారా, మరి నిజ ప్రత్యక్షత నువ్వు పొందుకున్నప్పుడు, సంఘం పొందుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జీవితంలో నిజంగా దేవుని ప్రత్యక్షత కలిగి ఉంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే నీ జీవితమే దేవునికి ఇష్టంగా ఉంటుంది, నీ మాటలు దేవునికి ఇష్టంగా ఉంటాయి, లోకానికి కాదు దేవునికి ఇష్టంగా ఉంటాయి, నీ నడక దేవునికి ఇష్టంగా ఉంటుంది, ప్రతిదీ దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎట్లా జీవిస్తున్నావు అంటే దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటావు కనుక దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తావు. చూడండి, ఒక విశ్వాసి దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు అతని జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేస్తారండి. అట్లాగే సంఘానికి కూడా ఈ ప్రత్యక్షత అవసరం. ఆమేన్. ఎందుకంటే విశ్వాసం, నిజమైన విశ్వాసాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతారో, కూడుకుంటారో అదే సంఘము. ఆమేన్. ఎందుకంటే సంఘం అంటే ఈ భవనం కాదు. ఎప్పుడు కూడా భవనాన్ని చూసి సంబరపడకండి. భవనం పరలోక రాజ్యం రాదు. అర్థమవుతుందా? సంఘం అంటే ఏంటిది? ఆత్మీయంగా కట్టబడుతున్న సంఘం అది. ఆమేన్. ఆత్మీయంగా కట్టబడే సంఘములో నీవు ఉండాలి. నీ జీవితం ఆత్మీయంగా కట్టబడాలి, భౌతికంగా కట్టబడడం కాదు. ఆత్మీయ ప్రత్యక్షత కలిగి ఉండాలా. హల్లెలూయా. ఆత్మీయ ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆత్మ చేత కట్టబడతావు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక నీ జీవితంలో నిజమగు ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీకు విరోధంగా ఏది వచ్చినా దాన్ని నువ్వు జయిస్తావు. ఆమేన్. చూడండి, కనుక మనం సరిగా జీవించకపోవడానికి కారణం ఏంటంటే ప్రత్యక్షత లేకపోవడమే కదా. అర్థమవుతుందా? ఒక కార్యం మనం చేస్తలేము. మనం దేవుని నమ్మినాం, కానీ సత్యం నమ్మినాం, వర్తమానం నమ్మినాం మనం చెప్పుకుంటాం, కానీ ప్రత్యక్షత కలిగిన జీవితం లేదు. అర్థమవుతుందా? నమ్ముకోవడం వేరు, ప్రత్యక్షత కలిగి ఉండడం వేరు. ప్రత్యక్షత ఏం చేస్తుందంటే ఒక కార్యాన్ని నీవు చేసేదానికి నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. అంటే నీకు ఆలోచన తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఓ ఇది నిజమైంది,
నేను చేస్తాననేది ఒక ప్రత్యక్షత ద్వారా నేను నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక చూడండి, ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షత కలిగి జీవిస్తావో సాతాను నిన్ను అసహించుకుంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘం నిజమైన ప్రత్యక్షత కలిగి జీవిస్తే లోకంలో డినామినేషన్లు శాఖలు అసహించుకుంటాయి. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. నీవు నీ జీవితంలో ప్రత్యక్షత కలిగి ఉంటే నిన్ను ఎవరు అసహించుకున్నా పర్వాలేదు. నువ్వైతే నిజంగా దేవుని ప్రత్యక్షత కలిగి జీవిస్తావు, దేవుని వాక్యము చేత నడిపించబడతావు. ఎందుకంటే నువ్వు ప్రత్యక్షత కలిగి ఉన్నావు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఓ శిష్యులతో ఒక మాట అడిగినారు. ఏమన్నారు? ఈ ప్రజలందరూ లోకం నన్ను ఏమనుకుంటున్నది అడిగినప్పుడు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఒకరు ఏలియా అనుకున్నారు, ఇంకొక మంది ఏమనుకున్నారు గుర్తుందా? బాప్తిసం ఇచ్చే యోహాను అని రకరకాల వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ మరొక శిష్యుడు అన్నాడు. ఏమన్నాడు ఆయన? అయ్యా, నీవు సజీవుడైన క్రీస్తు అన్నాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయనకు ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షత కలిగి ఉంటావో దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు అర్థం చేసుకుంటావు. వాక్యం వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, జీవించడం వేరు. వాక్యం నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే కరెక్ట్గా జీవిస్తావు. ఎందుకంటే నీ గ్రహింపు కానీ ఉన్నదండి. ఎన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం వింటూ ఉండవచ్చు, కానీ ప్రయోజనం ఏమాత్రం లేదు. వినడం వల్ల ఏమి గొప్ప కాదు. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి రావడం గొప్ప కాదు, వస్తే ఏమి ప్రయోజనం లేదు. వచ్చి జీవించడం నేర్చుకోవాలా. ఏ వింటున్నావో దాని ప్రకారం జీవించడం నేర్చుకో. ఒక బుద్ధి కలిగిన కన్యగా జీవించు. అదే వాక్యం సెలవిస్తున్నది. అర్థమవుతుందా? ఈ గడి ఎటువంటిదంటే బుద్ధి లేని కన్యక జీవించే గడి కాదు ఇది. ఈ గడి ఎటువంటిది? అర్ధరాత్రి కేక వినబడుతుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. అర్ధరాత్రి కేక దేవుని స్వరం. అది ఈ కాలపు ప్రవక్త అయి ఉన్నది. అది దేవుని స్వరమై ఉన్నది. ఆ కేక వినబడుతున్నప్పుడు బుద్ధి గల కన్యకగా నువ్వు సిద్ధపడాలా. నువ్వు సిద్ధపడాలంటే నీకు ప్రత్యక్షత కావాలా, నీకు వాక్యం అర్థం కావాలా, వాక్యములలో సత్యాలు నీకు బయలుపరచబడాలా, బైబిల్ మర్మము నీకు తెలవాలి, బైబిల్ మర్మమంతా బయలుపరచబడి నీకు అర్థం కావాలా. ఆదికాండం నుంచి ప్రకటనందం వరకు దేవుడు ఏది బయలుపరిచాడో అది నీలోనికి రావాలా. అది బుద్ధి గల కన్యక నింపుకునేది. అదే నూనె అని బైబిల్ చెప్తోంది. నిజమేనా? నూనె అంటే దేనికి సాదృశ్యమైనది? నూనె అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యమైనది. నూనె అంటే దేవునికి సాదృశ్యమైనది. నూనె దేవుని వాక్యానికి సాదృశ్యమైంది. నూనె అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం ఉంది. అది నువ్వు నింపుకోవాలి. నింపుకుంటే నువ్వు ఎట్లా జీవిస్తావండి? ఎవరు నిన్ను ఆపలేరుగా. బైబిల్ చెప్తుంది నిజమైన విశ్వాసి ఆత్మీయ తీవ్రత కలిగి జీవిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? మన జీవితాల్లో తీవ్రత లేదు కదా. దేవుని సన్నిధికి రావాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. బుధవారం రావాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఫాస్ట్ అండ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన అంటే అసలు ఆలోచనే రాదు. అయ్యే మంట ఎక్కడిది? మంట ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యక్షత ఇది. దేవుని వాక్యం విన్నప్పుడు హృదయం మండుతూ ఉండాలా. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆనాడు శిష్యులు వారి హృదయం ఏమైంది? మండుతూ ఉండలేదా? వారి హృదయం మండినట్టు బైబిల్ చెప్తుంది. ఎందుకంటే యేసు ప్రభు నిజంగా ఆ మాటను గ్రహిస్తే, అర్థం చేసుకుంటే నీ హృదయం మండాలి. ఆ పాతదంతా పోవాలా, పాత ఆలోచనలు పోవాలా. ఎందుకంటే వాక్యము దాన్ని కాల్చివేస్తుంది. మీకు తెలుసా, దేవుని వాక్యం అగ్ని అయి ఉన్నది కనుక లోపలంతా కాల్చివేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, మనము ఎంతకాలం దేవుని వాక్యం విన్నా అది మన జీవితాల్లో పనిచేయట్లేదంటే అక్కడ ప్రత్యక్షత లేదు. దేవుని వాక్యం అర్థం చేసుకోవట్లేదు కదా. ఎవరో నీకు చెప్పుడు కాదు, నీకు సొంతగా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలా. అర్థమైందా? నువ్వు బాగా చదువుకోవచ్చు, నీకు తెలివి జ్ఞానం ఉండవచ్చు, లోకంలో నువ్వు గొప్పవానిగా ఉండవచ్చు, లేకపోతే అందరూ నువ్వు మెచ్చుకోవచ్చు, నువ్వు పొలిటికల్గా మంచివాని కావచ్చు, లేకపోతే డబ్బు నీకు ఉండవచ్చు, ఇంకేదో నీకు ఉండవచ్చు. ఇవన్నీ ఇక్కడ పనిచేయవు. నీకు ఆత్మీయ ప్రత్యక్షత కావాలా, వాక్యమందు ప్రత్యక్షత కావాలా. నువ్వు బాగా మాట్లాడతావు, ఈ పనిచేయవు. ఇక్కడ దేవుని ధరదంతా ఏమీ లేదు. అర్థమవుతుందా?
నిన్ను నువ్వు సంపూర్ణంగా తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలంటే ప్రత్యక్షత కావాలా, అది నీలోనికి రావాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి నిజమైన ప్రతిష్ఠత కలిగిన సంఘం ఎట్లుంటుందంటే దేవుని కార్యాలు చేస్తుంది. అర్థమవుతుందా? ఈ గడియలో మరి ఆ ప్రత్యక్షత కలిగినటువంటి ఆ సంఘము నుంచి వధువు ఎలా జీవిస్తుందంటే యేసుక్రీస్తు కార్యాలు చేస్తుంది. అందుకని యేసుప్రభువు వారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయను అన్నాడు ఆయన. నిజమేనా? నిజంగా దేవుని మీరు విశ్వాసం ఉంచితే మీరు క్రియేట్లో ఉన్నది. ఒకసారి ఆలోచించు, నీవు వధువులో భాగమై ఉన్నావు. నిజమేనా? ప్రపంచమంతా వధువు ఉన్నది. హల్లెలూయా, ఆ వధువులో నీవు కూడా భాగమై ఉన్నావు. నీ కార్యం ఏమై ఉన్నది? నువ్వేం పని చేస్తున్నావు? యేసు ప్రభు చేసిన కార్యము చేస్తున్నావా? లేదు. యేసు ప్రభులో భాగము నీవు అయి ఉంటే ఆయన కార్యము చేస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ప్రయత్నం చేసాడు కాదండి, అయ్యా నేను దేవుణ్ణి బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేసేటోడు వానికి రివిలేషన్ లేదు, ప్రత్యక్షత లేదండి. ప్రయత్నం చేస్తారా అంటే దేవుని వాక్యం కోసం జీవించడానికి ప్రయత్నం చేస్తారా? ఎప్పుడు ప్రయత్నం చేస్తారు? ఈ ప్రయత్నం ఎప్పటిదాకా? చనిపోయేదాకా ప్రయత్నమే, మట్టిలో పడేదాకా ప్రయత్నమే, సమాధి చేయబడేదాకా ప్రయత్నమే. సరి అయిందేనా? అది కాదండి. ఎప్పుడు ప్రయత్నం చేస్తావు? జీవించమని దేవుడు కోరుతున్నాడు. అది కావాలా. వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూడండి, ప్రకటన గ్రంథము అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు ఇవి. దేవునికి స్తోత్రం. వింటున్నారు అసలు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా అందరికీ బయలుపరచబడదు. ఒక ప్రత్యేకమైన తరగతి ప్రజలకి అర్థం చేయబడుతుంది. ఒక ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు, వారికి మాత్రమే ప్రకటన గ్రంథము, వారికి మాత్రమే ప్రవక్త, వారికి మాత్రమే బయలుపాటు, వారు మాత్రమే వధువు అయి ఉన్నారు, వారు మాత్రమే పెళ్లి కుమార్తె అయి ఉన్నారు, వారు మాత్రమే ఎత్తబడతారు. అందరూ కాదండి, అందరూ కాదు. నువ్వు వచ్చినంత మాత్రాన పెళ్లి కుమార్తె కాదు, నువ్వు వధువు కాదు. మంచిగా విన్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. నువ్వేం వింటున్నావు అని జీవితంలో క్రియేట్ చేయాలా, అంతే కదా. వాక్యం విన్నప్పుడు ఏం కావాలా? నీ లోపల క్రియ జరగాల. అప్పుడు నీవు దేవునికి విలువ ఇచ్చినట్టు, దేవుని గౌరవించినట్టు. అది లేదు. అది లేకపోతే నీవు దేవుడనే మాట కూడా ఉచ్చరించడానికి మన యోగ్యత మనకు లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభువా ప్రభువా అని ఊరికే నువ్వు నన్ను పిలువకు. పిలిచేవాడు, ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి సంబంధం లేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఆయన చెప్పిందేమో చేయవు, అవసరం రాగానే ప్రభువా, రోగం రాగానే ప్రభువా, బాగలేకపోతే ప్రభువా, అంతేనా? అప్పుడు గుర్తుకొస్తాడు ప్రభు దేవుడు. ఇంట్లో బాగలేకపోతే ప్రభు, ఇంట్లో బాగలేకపోతే ప్రార్థన, ఇంట్లో బాగలేకపోతే ప్రార్థన, దేవుని సన్నిధి, పాస్టరు, ఇవన్నీ గుర్తుకొస్తారు. దేవుడు గుర్తుకొస్తాడు. మంచిగుంటే వాళ్ళ కార్యాలయగా మునిగిపోవుడే. ఇది ప్రత్యక్షత. ఇటువంటి వాళ్ళు ఎత్తబడతారా? అర్థమవుతుందా? బుద్ధి తెచ్చుకుందాం, సిగ్గుపడకండి, మౌనంగా ఉండకండి, గద్దించబడండి. ఈ వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా దేవుని నిర్ణయంలో కనుక ఉన్నట్లయితే, దేవుని చిత్తంలో కనుక ఉన్నట్లయితే నీకు తప్పకుండా ఈ బయలుపాటు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఎందుకంటే ప్రవక్త అన్నాడు చూడండి, ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలు నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని నిర్ణయంలో ఉండాలి. ఒక ప్రత్యేకమైన వధువుగా నువ్వు ఉండాలా. ఆమేన్. ఎందుకంటే చూడండి, ఆ సామర్థ్యం దేవునికి ఇస్తాడు. అర్థం చేసుకొని ఆయన కోసం జీవించే ఆ శక్తి దేవునికి ఇస్తాడు. అర్థమవుతుందా? వినడం అంతే కాదండి కదా. నువ్వు విన్నదానికి ఒక అర్థం ఉండాలా. ఏం విన్నామనే దాన్ని నీ జీవితంలో అది నువ్వు జరిగించాలా. ఒక మాట చెప్పాలా ప్రియులరా, మీరందరూ దేవునికి వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు,
దేనికోసం వస్తున్నారు? ఎందుకోసం వస్తున్నారు? రావాలి కనుక వస్తున్నారా? జీవితం మార్చుకోవాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి అందుకోసం వస్తున్నారా? రావాలి కనుక వస్తున్నారా? ఆచారంగా వస్తున్నారా? ఎందుకోసం వస్తున్నారు? ఎవరో ఏమో అంటారని రాకండి. దేవుని వాక్యం విని ఈ లోకం కాదు, నాకు పరలోకం కావాలి, దేవునితో ఉండాలి, నిత్యం ఆయనతోనే జీవించాలి అనే కోరిక, తృష్ణ, జీల్ నువ్వు కలిగి ఉంటే దేవుని సన్నిధికి రా. హల్లెలూయా. అంతేకాదు కానీ ఎవరో ఏమంటారని రాకు. ఆమేన్. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రత్యక్షత సంఘమునికి ప్రత్యక్షత రావాలి. సంఘమును ప్రత్యక్షత కలిగిన సంఘము మండుతున్న సంఘంగా ఉంటుంది. ఆమేన్. ఆది అపోస్తలుల సంఘం ఎట్లా ఉన్నదండి? అది మండుతున్న సంఘంగా ఉన్నది పరిశుద్ధాత్మ చేత. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. హల్లెలూయా. కనుక వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎటున్నారా? పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే వారు నింపబడ్డారో దేవుని కార్యాలు స్టార్ట్ అయినాయి. దేవుని కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుని కార్యం లేదు. ఎందుకు లేదంటే దేవుని ఆత్మ నీలోనికి ఇంకా రాలే. వస్తే నీకు సూచనలు, క్రియలు కనబడతాయి. నిజమేనా? హల్లెలూయా. నీ జీవితంలో క్రియలు కనబడాలా? దేవుడు ఉన్నాడనేది నీ జీవితం ఉన్నట్టుగా క్రియ కనబడాలా? అక్కడ ఏముంది? అక్కడ ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మరి ఈ గడియల్లో సంఘము వధువు, పెళ్లి కుమార్తె. చూడండి, పెళ్లి కుమార్తెగా దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి దేవుని కార్యాలు మరి నీ లోపల జరగాల. అర్థమవుతుందా? ఆమేన్. ఎందుకంటే దేవుడు నీకు బయలుపరచనిది ఏది కూడా లేదు, ఎక్కడ దాచిపెట్టలేదు. అర్థమవుతుందా? భర్త భార్యకి ఏది కూడా మరుగు చేయడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా కదా. దేవుడు పెళ్లి కుమారుడు, ఆయన వధువుకి ఏది కూడా మరుగు చేయడు, అన్నీ బయలుపరుస్తాడు. ఆమేన్. మరి బయలుపరచడం అంటే నువ్వు అన్నీ అర్థం చేసుకోవాలా, ఒక ప్రత్యక్షత అనేది నీకు రావాలా. ఎటున్నారా? ఆమేన్. ప్రత్యక్షత అనేది నువ్వు పొందుకున్న తర్వాత చూడండి, జీవితం ఉంటుందండి. ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ప్రత్యక్షత ఇచ్చే దేవుని వల్లే రావాలి ప్రత్యక్షత. మళ్ళీ నీ సొంత ప్రత్యక్షత రావద్దు. ఇక్కడ గమనించండి. హల్లెలూయా. ప్రత్యక్షత ఎక్కడి నుంచి రావాలి? ఒక వ్యక్తి నుంచి రాదు, ఎవరో బాగా చదువుకున్న నుంచి రాదు, ఎవరి నుంచి రాదు, వాళ్ళు చెప్పింది మనకు అవసరం లేదు, దేవుని నుంచి రావాలా. అందుకని పేతురు ఏమన్నాడు? ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది? పేతురికి ఒక పెద్ద ఆయన ఇచ్చాడు ఆ ప్రత్యక్షత. ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? పేతురుకు ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో ఉన్న దేవుని నుంచి వచ్చింది అని బైబుల్ చెప్తుంది. నీ ప్రత్యక్షత ఎక్కడి నుంచో పొందుకునేది కాదు, ఎవరో నీకు ఇవ్వరు, కేవలం దేవుని నుంచే రావాలి. చూడండి, దేవుని నుంచి ప్రత్యక్షతను వస్తే, అందుకనే పేతురు జీవితాన్ని మీరు గమనించండి. పరలోకం నుంచి ఆయన ఆ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత జీవితం అంతా కూడా ఆ ప్రత్యక్షతను బట్టి జీవించాడు. దేవుని కోసమే చివరికి హతసాక్షి చేయమంటాడు. మీకు తెలుసా మీకు? ప్రత్యక్షత కలిగిన వాడు దేవుని కోసము, వాక్యం కోసం జీవిస్తాడు. జీవితమే క్రియలు, జీవితము క్రియలు. అవి ఏ క్రియలు? లోకం క్రియలు కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా గమనించండి, సంఘములో అందరూ కూడా పెళ్లి కుమార్తెగా జీవించలేరు. గమనించండి, సంఘంలో మనం ఇంతమంది ఉన్నాం, అందరూ కూడా వధువు కాదు. ఎలాగనంటే ప్రియులారా గమనించండి, అందరూ వర్తమానం నమ్ముతారు, అందరూ ప్రవక్తను నమ్ముతారు, కానీ ప్రయాణం చేసి అందరూ చేస్తారు కొంతకాలం, కానీ మధ్యలో ఆగిపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఇజ్రాయేల్ సంగతి ఆ రీతిగానే ఉన్నది. నిజమేనా? ఇజ్రాయేల్ ప్రయాణం స్టార్ట్ అయింది, ప్రవక్త ఉన్నాడు, వర్తమానం ఉంది, వారు ప్రయాణం చేసినారు,
దేవుడు వాగ్దానం చేసింది పొందుకోమన్నాడు ఆయన. పొందుకోమంటే ప్రయాణంలో ఆగిపోయిన వారు కూడా ఉన్నారు, పొందుకున్న వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. పొందుకున్న వాళ్ళు చాలా తక్కువ, మన లెక్కపెట్టే సంఖ్యలో ఉంటారు. అర్థమవుతుందా? వాక్యమును కరెక్ట్గా అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి నిలబెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆమేన్. చూడండి, చాలామంది కాదండి, చాలా తక్కువ మంది ఉంటారు. ఆమేన్. అందుకనే వాళ్ళు ఎవరంటే వారే పెళ్లి కుమార్తె, వారే ప్రత్యక్షత పొందుకున్నవారు, వారే వాక్యమును వెంబడించేవారు. ఆమేన్. వారు ఏది వారి జీవితంలో వచ్చినా కానీ ప్రతి దాన్ని వారు తట్టుకుంటారు, దేనికి భయపడరు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వారి జీవితంలో వాక్యమును ఎప్పుడు కూడా సందేహించరు. అంటున్నారా? ఎందుకంటే వారికి బయలుపాటు ఉంది, సందేహం రాదు, అనుమానం రాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు బయలుపాటు వస్తుందో నీకు అనుమానం రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే వస్తుందో నీకు అనుమానం అనేది రాదు. ప్రత్యక్షతో నువ్వు నడుస్తావు, జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అయితే దేవుని నుంచి వారు శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆ పెళ్లి కుమార్తె ఆ ప్రత్యక్షత కలిగి జీవిస్తారు. ఆ శక్తి అనేది కొంచెం పొందుకుంటారంటే దేవుని నుంచే పొందుకుంటారు. మీకు అర్థమైందా? మనము సరిగా మరి జీవించడం లేదంటే జీవించేదానికి శక్తి అనేది మనకు లేదు. శక్తి అంటే ఏ శక్తి అనుకున్నారు? ఏ శక్తి? ఈ భౌతికమైన శక్తి కాదు. అంత్య దినాల్లో ప్రజలు ఎట్లుంటారని బైబిల్ చెప్తుంది. భక్తి కలిగి ఉంటారు కానీ శక్తిని ఆశ్రయించరు. శక్తి వారికి లేదు. వారు భౌతికమైన శక్తి ఉంటుంది కావచ్చు, లోకంలో పలుకుబడి ఉంటుంది కావచ్చు, కానీ అవన్నీ ఇక్కడ పనికిరావు. దేవుని శక్తి కావాలా, ఆత్మీయ శక్తి పొందుకోవాలా, ఆత్మతో జీవించాలా. అది ఎప్పుడు చేస్తారంటే ప్రత్యక్షత కలిగి ఉంటేనే చేస్తారు. వాక్యమును వారికి అర్థం కావాలి, వాక్యం అర్థం కావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే సంఘము నిజంగా ఆయన కార్యం ఎందుకు చేస్తుందంటే సంఘానికి శిరస్సు ఆయన. ఆమేన్. ఆ శిరస్సును ఆ సంఘము కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. శిరస్సు ఏమై ఉన్నది? శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కనుక శిరస్సు నుంచే ప్రతిదీ ఆ సంఘం పొందుకుంటుంది. ఆమేన్. శిరస్సు ఏం చెప్తుందంటే క్రీస్తు దేవుని వాక్యం ఏమైతే సెలవిస్తున్నాడో ఖచ్చితంగా ఆ శరీరం అనే సంఘము నెరవేరుస్తుంది, చేస్తుంది. హల్లెలూయా. ఆయన ఏం చెప్తే అదే చేస్తుంది. అంటున్నారా? ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు గమనించండి, ఒక ఐక్యత కలిగి ఉంటుంది. పిల్లలు గమనించండి, ఈ నిజమైన సంఘము, ఈ ప్రత్యక్షత పొందుకున్న సంఘము, నిజమైన ప్రత్యక్షత పొందుకున్న సంఘము శిరస్సుతో ఐక్యము కలిగి ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్. అంటే శిరస్సుకి శరీరానికి సంబంధం లేదు కాదు, సంబంధము లేకుండా జీవించడం కాదు, ఐక్యము కలిగి ఉంటుంది. అంటే శిరస్సుతో కలిసి ఉంటుంది. మరో మాటలో ఆయన శిరస్సులో భాగమై ఉన్నది, అంటే క్రీస్తులో భాగమై ఉన్నది ఆయన భార్య. మనం ఆదాము గురించి ఆలోచించినట్లయితే ఆదాములో ఒక భాగం ఎవరు? అవ్వ. నిజమేనా? నిజమేనా? గట్టిగా హల్లెలూయా. మీరు మాట్లాడితే ఆ ఫ్యాన్ ఊడిపోయేటట్టు ఆమెన్ చెప్పాలా? ఆమెన్. హల్లెలూయా. చూడండి, అట్లా గట్టిగా దేవునికి శబ్దం వినబడాలా, ఆమెన్ వినబడాలా. హల్లెలూయా. ఏమైందండి? ఆదాములో భాగం ఉంది అవ్వ. కనుక చూడండి, అంటే అవ్వ అంటే ఏంది? ఆయనలో ఉన్న భాగమే కదా. అట్లాగే క్రీస్తులో ఒక అవ్వ ఉంది, ఆమె ఎవరంటే పెళ్లి కుమార్తె. ఆయనలో భాగమై ఉన్నది, అంటే ఆయనలో భాగమై ఉన్నప్పుడు ఆమె యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటుంది. హల్లెలూయా. గ్రహిస్తున్న అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. క్రీస్తులోను భాగమై ఉంటే నీకు ప్రత్యక్షత ఉంటుంది, నువ్వు తప్పకుండా ప్రత్యక్షత కలిగి జీవిస్తావు. మరి ఎందుకంటే క్రీస్తు నువ్వు ఏకమైనప్పుడు నువ్వు ఏ కార్యం చేస్తావు?
శిరస్సు ఏది చెప్తే నువ్వు చేయాలా. ఆమేన్. చూడండి, క్రీస్తులో మనం భాగమైనప్పుడు క్రీస్తు కార్యాలు చేస్తాం, అంటే వాక్యము చెప్పినట్టుగానే చేస్తాం. ఆమేన్. దేవుని యొక్క సర్వాధికారానికి సంఘము లోబడి ఉంటుంది. ఆమేన్. గ్రహిస్తున్నారా? అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే రాజు అయి ఉన్నాడు. రాజుకు ఆజ్ఞ ఇస్తాడు, రాజుకు అధికారం ఉంది. నిజమేనా? రాజు ఎలా చెప్తే ప్రజలు ఆ రీతికి చేస్తారు. ఆమేన్. ఎందుకంటే చట్టం అంతా రాజు దగ్గర చేతిలోనే ఉంది. అట్లాగే దేవుని చట్టం ఏంది? వాక్యమే. దేవుని మాట చట్టమై ఉన్నది కనుక ఆ మాట ప్రకారంగా చేసేది, జీవించేది ఎవరు? ఆయన సంఘమే, ఆయన భార్యనే. హల్లెలూయా. చూడండి, గమనించండి, కేవలము ఆయన మాట చొప్పున జీవించడమే ఆయన భార్యకి ఇష్టం. ఆమేన్. చూడండి, అందుకనే మన శరీరంలో ఉన్న భాగాలు ఎట్లనైతే మన శిరస్సుకు లోబడతాయో అట్లాగే సంఘములో ఉన్న ప్రతి భాగం కూడా క్రీస్తుకు లోబడి ఉంటుంది. ఆమేన్. సంఘములో కొన్ని భాగాలు ఉన్నాయి, అవయవాలని బైబిల్లో ఉంది. కనుక సంఘంలో కొన్ని అవయవాలు ఉన్నాయంటే కొన్ని భాగాలుగా సంఘం పనిచేయాలి. కనుక వీళ్ళందరూ కలిసి ఒకటే, అది ఒక శరీరమై ఉన్నది. ఆమేన్. కనుక చూడండి, అయితే అందరూ కలిసి, అంటే సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, తర్వాత వాలంటీర్స్ ఉంటారు, కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు, సక్రమంగా సంఘాన్ని క్రమంలో పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా సంఘాన్ని, దేవునికి లోపడతారు. వీరందరూ సంఘంలో భాగమై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అందరూ కలిసి మరి శిరస్సుకు లోబడి ఉండాలా. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే ఒక మంచి ప్రత్యక్షత కలిగి ఉంటే దేవునికి మాత్రమే లోబడి జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఏకత్వం గురించి మనము విందాం. ఏకత్వం అంటే ఐక్యత. ఐక్యత ఎవరికి ఉండాలంటే పెళ్లి కుమారునికి వధువుకు మాత్రమే ఐక్యత ఉండాలా. ఆమేన్ చెప్తారా? మీరు పెళ్లి కుమార్తెలో భాగమై ఉన్నారా? ఆమేన్. పెళ్లి కుమార్తెలో భాగమంటే ఆమేన్ చెప్పగలరు. ఎందుకంటే నీకు దేవునికి పెళ్లి కుమారుడికి మధ్య సంబంధం ఉన్నది. ఆమేన్. ఆయన చెప్పింది నువ్వు చేయాలి, ఆయన చెప్పింది మనం చేయాలి. ఎందుకంటే ఆయనకి మనకు సంబంధం ఉన్నది. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, ఎందుకంటే ఆయన తన యొక్క జీవం అంతా కూడా, ఆ శక్తి అంతా కూడా ఎవరికి ఇస్తారంటే ఆయన భార్యకి ఇస్తాడు. ఆమేన్. ఆయన సంఘానికి ఇస్తాడు, ఆయన వధువుకి ఇస్తాడు, ఆయన భార్యకి ఇస్తాడు. ఆ శక్తి కలిగి ఆయన భార్య జీవిస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తులో నుంచి వస్తుంది. ఆమేన్. ఎట్టున్నారా? దేవునిలో నుంచే వస్తుందండి శక్తి, బలము. ప్రతిదీ ఆయన నుంచి మనం పొందుకుంటూ ఉన్నాం. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి ప్రియులారా, ఆయనలో నుండి జీవం పొందుకున్న ఆయన సంఘము, లేకపోతే ఆయన వధువు, ఈ కాలంలో ఆయన భార్య లోకానికి సాక్షిగా జీవిస్తుంది. ఆమేన్. అంటున్నారా? లోకానికి సాక్షిగా జీవిస్తుందండి. అంటే లోకంలో జీవిస్తున్న వారందరికీ, ప్రపంచానికి, లోకానికి ఒక మాదిరిగా జీవిస్తుంది. ఎందుకంటే ఆమె లోపల ఎవరు ఉన్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆమె లోపల క్రీస్తు ఉంది, ఆమె లోపల దేవుడు ఉన్నాడు, ఆమె లోపల పెళ్లి కుమారుడు ఉన్నాడు, ఆమె లోపల వాక్యం ఉంది, ఆమె లోపల ఈ కాలంలో వర్తమానం ఉన్నది. చూడండి, కనుక అట్లా జీవిస్తుంది. ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి ప్రియులారా, దేవునికి కావలసింది ప్రత్యక్షత లేని వాళ్ళు కాదు, ప్రత్యక్షత లేని సంఘం ఆయనకు అవసరం లేదు, ప్రత్యక్షత లేని విశ్వాసానికి అవసరం లేదు,
ఆయన మాట ప్రకారం జీవించని వారికి ఆయనకు అవసరమే లేదు. వింటున్నారా? ఆయన మాట చొప్పున జీవించేవారే ఆయనకు కావాలా. ఆయన చెప్పింది చేసేవారే కావాలా. అర్థమవుతుందా? ఆయన ఒకటి చెప్తున్నా ఇంకోటి చేసుడు కాదు. ఆయన ఏది చెప్తున్నాడో అది నువ్వు చేయవలసిందే. ఆమేన్. అంతే, దానికి తిరుగులేదండి. దానికి మళ్ళీ ఇంకేది చెప్పేదానికి లేదు. ఖచ్చితంగా మనం చేయవలసిందే. ఎందుకంటే ఆయన మన శిరస్సు. ఆమేన్. కనుక చూడండి, పెళ్లి కుమార్తె సంఘము ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగి ఉంటుందో క్రీస్తు యొక్క మనసు కలిగి ఉంటుందండి. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? పెళ్లి కుమార్తె ఎవరి మనసు కలిగి ఉంటుంది? ఏ మనసు? ఎవరి మనసు? హల్లెలూయా. క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క ఆలోచనలు వస్తాయి. ఆలోచన ఏం చేస్తుంది? క్రియగా మారుతుంది. ఆమేన్. క్రైస్తున్నారా? క్రీస్తు క్రియలు మన జీవితాల్లో లేకపోతే, వాక్యము క్రియలు లేకపోతే ఇంకా మన లోపల క్రీస్తు లేడు. అంతే కదా అర్థము? వాక్యం లేదు, వర్తమానం లేదు, ఆ క్రియలు లేకపోతే. ప్రియులారా గమనించండి, మధ్యాహ్న కాలంలో గమనించండి ప్రియులారా. వధువులో వాక్యం ఉందండి. వాక్యం ఎక్కడో లేదు. ఎక్కడుంది? వధువు లోపల ఉంది. ఆమేన్. ఇప్పుడు అదే కావాలి, ఈ గడియలో అదే కావాలి. మన లోపల దేవుని వాక్యం ఉండాలా, దేవుడు ఉండాలా, దేవుని కార్యం జరగాల. దేవుని కార్యం జరగాలంటే నువ్వు వాక్యము కలిగి ఉన్నావు. అర్థం ఏంటంటే దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నావు. ఆమేన్. అందుకని పేతురు అంటాడు, అయ్యా మరి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? ఓ సందర్భంలో ఈ మాట అంటాడు, నిజమేనా? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే నీవు ఎక్కడికి రమ్మంటే మేము ఎక్కడికే వస్తాం. నీవే జీవమై ఉన్నావు. ఆమేన్. నీవే మా ప్రాణమై ఉన్నావు. నీవే మాకు సమస్తమై ఉన్నావు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము నాయనా. అంతే కావాలండి. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే పేతురు లోపల దేవుని ప్రత్యక్షత ఉంది. అవును. చూడండి, ఆ 70 మంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభు వారికి. 70 మంది శిష్యులు కొంతకాలం ఉన్నారు. 70 మంది శిష్యులు కొంతకాలం ఉండి మళ్ళీ ఏం చేసినారంటే ఆయన చెప్పిన మాటలు థర్డ్ఫుల్. ప్రవక్త అంటాడు థర్డ్ఫుల్ అంటే 3వ ఈడ్పులో ఆయన అంటాడు. ఎందుకంటే వాక్యము పూర్తిగా ఉన్నట్టుగా బయలుపరచబడినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంతకాలం వెంబడించిన వాళ్ళే వెనుకొత్తట్టు చూస్తారు, వెనుకకి వెళ్ళిపోతారు. అర్థమైందా? వింటున్నారా? ఆమేన్. మనుష్య కుమారుడుగా యేసు ప్రభువు వారు మనుష్య కుమారుడిగా వచ్చాడు అంటే కొంతమంది వెనుకతోటి వేస్తారు. మనుష్య కుమారుడు ఇంకా రాలేదని కొంతమంది అంటారు. అర్థమవుతుందా? నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో జరుగును అని వాక్యం సెలవిస్తుంది. నిజమేనా? ఆమేన్. మనుష్య కుమారుని ప్రత్యక్షత అనేది అది జరిగిపోయింది. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎవరు? ఈ కాలపు ప్రవక్తనే కదా. ఆమేన్. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ప్రవక్తలో ఉన్నాడు. ఆమేన్. అవునండి. అందుకని లూకా 17:30 ఏం చెప్తుంది? మనుష్య కుమారునిగా దేవుడు ప్రత్యక్షత అనేది అక్కడ జరిగింది. ఆమేన్. గ్రహిస్తున్నారా? ఇదంతా ప్రత్యక్షత. ఇదంతా ఎవరు అర్థం చేసుకుంటారు? సంఘం అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే సంఘమును ప్రత్యక్షత కావాలా. ఆమేన్. హల్లెలూయా. మలాకి 4వ అధ్యాయము అంతేనా? లూకా 17:30, ప్రకటన 10:1, ప్రకటన 10:7. నిజమేనా? ఇంకా అపోస్తల కార్యం 2:38. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నది?
కేవలం ప్రత్యక్షత మీదే ఆధారపడి ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ ఎవరు పొందుకుంటారు? వధువు మాత్రమే పొందుకుంటుంది. అందుకనే బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ కలిగి బయటకు వచ్చేస్తుంది, పొందుకొని బయటకు వచ్చేస్తుంది. ఎందుకు బయటకు వస్తుందంటే సత్యము తెలుసుకున్నది. ఆమేన్. చూడండి, ఎవరితో సంబంధం లేదండి. ఇక లోకములో వాళ్ళని సంఘాలు ఉండవచ్చు, మనకు అవసరం లేదు. మంచి సంఘం ఉన్నదండి, ఎన్ని కోట్లు కట్టిన సంఘం పక్కన ఉన్నది, మనకు అవసరం లేదు. పక్కన ఏ సంఘాలతో మనకు సంబంధం లేదండి, దేవునితో సంబంధం. ఆమె చెప్తారా? సంతోషం ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాడు సంతోషపడతాడండి. ప్రత్యక్షత పొందుకున్నవాడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఆహా, నాకు వాక్యం దొరికింది, ఓ దేవుడు నాతో మాట్లాడాడు, దానికంటే నాకు మించింది ఏమీ కూడా లేదు కదా. జుంటి తేనె ధారల కంటే మధురమైంది దేవుని వాక్యము అనేది వారు పొందుకుంటారు కదా, ఆత్మీయంగా. చూడండి ప్రియులారా, గమనించండి. పెళ్లి కుమార్తెగా ఉన్నవారు, అంటే వధువుగా ఉన్నవారు, పెళ్లి కుమార్తెగా ఉన్నవారు కేవలము ఆయన చిత్తమును మాత్రమే నెరవేరుస్తారు. ఆమేన్. మీకు తెలుసా ప్రియులారా, మీరు రోజు ఏమైనా ఆలోచిస్తున్నారా? నిజంగా మీరు పెళ్లి కుమార్తెలో భాగమైతే నేను చేసే పని దేవుని చిత్తమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? యథార్థంగా చెప్పండి. లేదు. నీ ఇష్టం చేసుకుంటూ పోవుడే కదా. ఆదివారం రావడం, బుధవారం వీలైతే రావడం, అది ప్రత్యక్షత లేదు. ప్రవక్త చెప్పింది కాదు నీ ఉద్దేశంలో. నేనేం చెప్తున్నాను? దేవుని పోత చెప్పిన మాటనే బుధవారం ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. కనుక దీనికి ఏం చేస్తామంటే మనం వేరే పెట్టుకుంటాం, వేరే ప్రోగ్రామ్స్, వేరే పనులు. అక్కడ ప్రత్యక్షతేనా? అది కాదండి. అందుకనే దేవుని సన్నిధికి రావడం అనేది ప్రత్యక్షత ఉంటేనే నువ్వు రాగలుగుతావు, వాక్యం వినగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు, జీవించగలుగుతావు. ఒక అబద్ధాలటువంటిగా ఉండవు కదా. ఒకవేళ పాస్టర్ మిమ్మల్ని అడిగిన అనుకోండి, మీ కాపరి, అయ్యా బుధవారం రమ్మంటే తలకాయ ఇప్పుతాం వస్తామని. బుధవారం కాదు అని ఎన్నో బుధవారాలు పోవాలా. మరి మనం ఏమైతాం? అట్లా చెప్పిన వాళ్ళు మోసగల్లా, మంచోళ్ళ? వధువా, మోసగల్లా? అబద్ధమాడేటోళ్ళ, లేకపోతే నిజమైన దేవుని బిడ్డలా? చెప్పండి. వాక్యంతో సంబంధం లేదు. అబద్ధం ఆడితే నువ్వు నిజంగా ఎటువంటి వానివి? దేవునికి హేమైన వానివి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని చిత్తం ఏంటంటే పిల్లారా, పెళ్లి కుమార్తెగా నువ్వు ఉన్నావు, ఆయనలో భాగమై ఉన్నావు, శిరస్సుకు లోబడి జీవిస్తున్నావు, నిజమైన పెళ్లి కుమార్తెగా జీవిస్తావు. అయితే పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే దేవుని చిత్తమును మాత్రమే నెరవేరుస్తుంది. ఆమేన్. ఎందుకంటే ఆయనలో భాగమై ఉన్నది, ఆయనలో ప్రత్యక్షత కలిగి ఉన్నది, పరలోకం నుంచి దేవుని నుంచి ప్రత్యక్షత కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ పెళ్లి కుమార్తె ఇంకెట్లా ఆలోచిస్తుంటే పిల్లారా, చూడండి, నా లోపల క్రియ జరిగించేవాడు నేను కాదు, నాలో ఉన్నటువంటి నా భర్తనే, లేకపోతే నా పరిశుద్ధాత్మనే, నా దేవుడే నా లోపలని క్రియ జరిగిస్తూ ఉన్నాడు. కొంతమంది మంచి పని చేసి నేనే చేస్తున్నావు చూడు, నువ్వు చేసుడు కాదు, నీ లోపల దేవుడు చేస్తున్నాడు. అంతేనా? ఇంత మంచి పని చేయని మనం ఎగురుతాము, దొరుకుతాము, నేను చూసినా చూడండి అని నేనే చేస్తాను. నువ్వు చేసుడు కాదండి. మంచి పని అంటే ఏంటిది? దేవుని క్రియ, మంచి క్రియ ఏంటిది? ఏంటిది? లోకంలో మంచిది ఏమున్నది? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యం జీవిస్తేనే మంచి క్రియ, అది కావాలా. ఆమేన్. నీ క్రియలు కాదు, దేవుని క్రియలు కావాలా. దేవుని క్రియలు నువ్వు చేస్తున్నావా లేదని ఎట్లా తెలుస్తుంది? నువ్వు పరిశుద్ధినివా, లేకపోతే లోకస్తునివా, లేకపోతే ప్రత్యక్షత కలిగి ఉన్నవానివా, ప్రత్యక్షత లేనివానివా అనేది నీ జీవితమే తెలియజేస్తుంది. ఎట్లా అంటారా? మీ క్రియలే చెప్తాయి, వట్టిగా చెప్పవు, బిగ్గరగా చెప్తాయి. ఆమె చెప్తారా? హల్లెలూయా. చూడండి, బిగ్గరగా చెప్తాయండి. ఈరోజు విన్నాం వాక్యము, మళ్ళీ కనబడితే మళ్ళీ ఆదివారం దేవుని స్థలంలో కనబడతాం, మళ్ళీ మధ్యలో కనబడడం అంటే మధ్యలో రావట్లేదంటే అక్కడ ఏం చూపెడుతుంది? మీ క్రియ చూపెడుతుంది. ఏంటిదని? మీరు రావట్లేదని.
తెలిసిపోతే జీవితం అనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితమే చూపెడుతుందండి మన క్రియ. నువ్వు ఎట్లా ఉన్నావు, ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ఉన్నావు, రేపు ఎట్లా ఉన్నావు, ఎల్లుండి ఎట్లా ఉన్నావు, ఆదివారం దాకా ఎట్లా ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ నీ క్రియలే చెప్తాయి. ఇక్కడికి వచ్చినంత మాత్రమే బుద్ధిమంతులం కాదు, బుద్ధిగల కన్యక కాదు. నువ్వు ఎక్కడున్నా బుద్ధిగల కన్యకనే ఉండాలా. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఎప్పటికీ ఉంటుంది మన లోపల ఆయన. అంటున్నారా? ఆమేన్. కనుక చూడండి, గమనించండి ప్రియులారా, ఆయనలో భాగమైనటువంటి పెళ్లి కుమార్తె ఎల్లకాలము ఆయన వాక్యం నెరవేర్చేదానికే ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన పెళ్లి కుమార్తె ఎట్లా నెరవేరుస్తుందంటే వాక్యమే నెరవేరుస్తుందంటే, చూడండి, అది కావాలా. ఆమేన్. ముగిస్తాను ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఈ గడియలో పెళ్లి కుమార్తెలు ఉండి దేవుడు కార్యం చేస్తాడు. ఈ గడియలో హల్లెలూయా. నిజమైన పెళ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో వారి లోపల ఉండి దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఈ గడి అటువంటిది. నిజమైన పెళ్లి కుమార్తె అని చెప్పాను నేను. హల్లెలూయా. అందుకనే మనము ధ్యానం చేసే సబ్జెక్ట్ ఏంటది? నిజమైన ప్రతిష్ఠ కలిగిన సంఘం. ఆమేన్. ప్రత్యక్షత లేని సంఘాలు కూడా లోకంలో ఉన్నాయి, లేవా? ప్రత్యక్ష లేని ఉన్నాయి, కానీ దేవునికి కావాల్సింది ప్రత్యక్ష కలిగిన వాళ్ళు కావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఈ గడియలో, ఈ కాలంలో, ఆఖరి గడియలో చూడండి, యుగాంతంలో, ముగింపులో నిజమైన వధువు వాక్యము కలిగి జీవిస్తుంది, వాక్యము నెరవేరుస్తుంది. ఆమేన్. ఆమేన్. దేవుడు చేసిన కార్యాలు చేస్తుంది, దేవుణ్ణి వారి కార్యాల ద్వారా చూపెడుతుంది. దేవుడు చేసిన కార్యాలు చేస్తుంది. అర్థమవుతుందా ప్రియులారా? మరి మాకు దేవుని రాజ్యం కావాలా అంటే ఏం చేయాలా? దేవుని చిత్తం ఏది నువ్వు తెలుసుకున్నావా? ఒక ప్రత్యక్షత నీకున్నదా? ప్రత్యక్ష లేకపోతే ఎట్లా నువ్వు చేస్తావు దేవుని కార్యం? నీకు అర్థం కాకపోతే ఎట్లా నువ్వు నడుస్తావు? నువ్వు అర్థం చేసుకోవాలా, గ్రహించాలా, జీవించాలా. అది ఇక్కడ దేవుడు కోరేది. ఆమేన్. మీరు నిజంగా వర్తమానం నమ్మినట్లయితే వర్తమానం ప్రకారంగా జీవించాలా. నమ్మినట్లయితే, ప్రవక్తను నమ్మినట్లయితే ప్రవక్త చెప్పింది నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే దేవుడు ప్రవక్తలో నుండి మాట్లాడి ఉన్నారు. ఆమేన్. ఎటున్నారు? మరి ఇటువంటి కార్యాలు మన లోపల జరగాలంటే ప్రత్యక్షత లేకుండా ఏ కార్యం మనం చేయలేమండి. దేవుని కార్యం జరగాల. దేవుడు ఏంటిదో నువ్వు తెలుసుకోవాలా, వాక్యం ఏంటిదో తెలుసుకోవాలా, వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకోవాలా. అది నా కోసమే నువ్వు తెలుసుకోవాలా. నేను బాగుండేదానికే, దేవుడికి ఇష్టంగా ఉండేదానికి దేవుడు మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు నీకు రావాలా. అది ఎవరి కోసమో కాదు, నీ కోసమే, మనందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అది నువ్వు గ్రహింపు నీకు రావాలా. ఆమేన్. అది వస్తేనే కానీ నిజంగా ఆ ప్రత్యక్షత నీ లోపల పనిచేస్తుంది. ప్రత్యక్ష ద్వారా నువ్వు జీవిస్తావు. నిజమైన సంఘముగా శిరస్సుకి ఇష్టమైన రీతిగా శరీరం జీవిస్తుంది, నడుస్తుంది, కార్యాలు చేస్తుంది. ఆమేన్. శిరస్సు క్రీస్తు, శరీరం ఏంటిది? శరీరం ఏంటిది? సంఘం. శరీరము సంఘమై ఉన్నది. ఆమేన్. కనుక శిరస్సు వేరు, శరీరం వేరు కాదు. శరీరానికి శిరస్సు అతుకబడి ఉండాలా, ఒక్కటై ఉండాలి, ఒకటై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లరా. మరి అటువంటి జీవితం లేకపోతే వేస్ట్ అండి మన జీవితాలు కదా. క్రీస్తు మన లోపల ఉన్నప్పుడు, మరి వధువు లోపల ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు క్రీస్తు కార్యాలు చేస్తాం, ప్రత్యక్షత కలిగి కార్యం చేస్తాం. అందరూ కూడా ఆలోచించినప్పటికీ మన ఆలోచన వేరుగా ఉంటుంది.
లోకం ఒక తీరు ఆలోచిస్తుంది, మనం దేవుని ఆలోచనతోనే మనం నడుస్తాం. ఆమేన్. అర్థమవుతుందా? పేతురుని మీరు గమనించండి, పేతురుని గమనించండి. ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన పేతురు యేసుప్రభు ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్నాడు. నిజమేనా? నిజమేనా? మా నరులు ఆయనకు బయలుపరచలేని బైబిల్ చెప్తుంది. నరులు పేతురుకు బయలుపరచలే. హల్లెలూయా. ఏ నరుడు బయలుపరచలేదు. అది బయలుపరిచింది కేవలం దేవుడు మాత్రమే. ఆమేన్. దేవుడు మాత్రమే బయలుపరిచాడు. కనుక వాక్యము యేసుప్రభు ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్నాడు. తర్వాత యేసు ప్రభువును వెంబడించాడు. యేసు ప్రభు కోసము చివరి వరకు జీవించాడు, సాక్షిగా జీవించాడు, అత సాక్షిగా చేయబడ్డాడు. కనుక ప్రియులారా, మనం చేయవలసింది ఏంటి? సంఘముగా మనం కూడుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం ఈ లోక సంఘాలు కాదు మాది, నిజమైన సంఘం అని మనం అనుకుంటున్నాం. మరి ఏ సంఘం అనేది? జీవము కలిగిన దేవుని సంఘం అనుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సంఘం అయితే సంఘములో ఏముండాలి? నిర్జీవం కాదు, జీవం ఉండాలా. ఆమేన్. జీవం కార్యాలు ఉండాలా. అంటే జీవం అంటే యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు కార్యాలు ఉండాలి. అటువంటి కార్యం చేస్తే నిజంగా యేసుప్రభు మాట మన జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు నిజమైన సంఘముగా, నిజమైన సంఘం, ట్రూ రియల్ చర్చ్. ట్రూ చర్చ్ అంటే రియల్ చర్చ్. ఆమేన్. అర్థమవుతుందా? రియల్ చర్చ్, రియల్ రివల్యూషన్, నిజమైన ప్రత్యక్షత, నిజమైన చర్చ్, నిజమైన సంఘం, నిజమైన వాక్యం, నిజమైన ప్రత్యక్షత కలిగి జీవిస్తుంది. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అంటున్నారా? మరి పిల్లరా, ఇంకా అటువంటి జీవితం లేదంటే మనం పొందుకోవాలా. లేకపోతే దేవునికి నీ సంబంధం లేదు, వాక్యానికి సంబంధం లేదు. లేకపోతే మొట్టమొదటి నువ్వు ఆయనలో భాగం కావాలా. భాగమైతేనే ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయనకు వేరుగా ఉండి జీవిస్తే ఆయన ఏంటిదో నీకు అర్థం కాదు, ఆయన ఆలోచన నీకు అర్థం కాదు. వేరుగా ఉంటే, ఆయన నీ లోపల ఉంటే ఆయన ఆలోచన నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన చేసినట్టు నువ్వు చేస్తావు. అక్కడనే ప్రత్యక్షత. అంటున్నారు. మరి దేవుడు తన మాటలు దీవించను గాక. మనమందరం లేచి నిలబడదాం.